హాయ్ అండి. ఇవాళ అయితే నేనేం చేస్తున్నానంటే పాలకూర, ఆనియన్స్ అయితే ఆల్రెడీ వేసేసాను. కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. అలానే ఇది కొంచెం బాగా మగ్గాలి. దగ్గరికి మళ్ళీ మనకి ఆ పాలకూర అనేది పచ్చి స్మెల్ పోవాలి. అలానే నేను బీట్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే ఒకటి ఎగ్, అలానే పన్నీర్ కొంచెము ఎక్కువ తీసుకోలేదండి. పన్నీర్ కొంచెము, ఉప్పు, కారము, మనకు తగినట్టు స్పైసెస్, అలానే రైస్. ఇది బ్రౌన్ రైస్ విత్ కినోవా 2 కలిపి చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందట ఇలా చేస్తే, నాకు ఒకరు చెప్పారు. అందుకని చెప్పేసి ఇవాళ ట్రై చేశాను. ఇది కూడా కొంచెం మనం బీట్ చేసి పెట్టేసుకొని ఇవి బాగా మగ్గాక అందులోకి వేసేయాలి. ఇది బాగా మగ్గాలండి, లేకుంటే పచ్చి వాసన వచ్చి తినలేరు. అందుకని చెప్పేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో, సిమ్లో కానీ మీడియంలో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటే మనకి ఎక్కువ మాడదు, బాగా మగ్గుతుంది. అలా చేసిన తర్వాత నేను పక్కకు పెట్టేసుకొని తర్వాత కొంచెం సేపు బాగా మనకి మగ్గింది అనిపించినప్పుడు మనం నేను బీట్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే అందులోకి వేసేసేయాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడైతే నేను మొత్తం వేసేస్తున్నాను అందులో. మొత్తం అలా ఎంత ఉందో అంత. పన్నీర్ అయితే ఎక్కువ అయితే ఏమి వేయనండి, కొంచెమే వేసాను. అంటే మనం 200 గ్రామ్స్ తీసుకుంటారు కదండి, అందులో ఒక 30 గ్రామ్స్ వేసింటాను అంతే. అలా వేసేసుకొని ఇప్పుడైతే మొత్తం మన ఆల్రెడీ దాంట్లోనే నేను అన్ని ఉప్పు, కారం అన్నీ నేను ఇందాక మిక్స్ దాంట్లోనే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సపరేట్గా నేను ఏమీ వేయట్లేదు. అందులో ఉన్నవే నేను ఇంకా ఎక్స్ట్రాగా ఉప్పు కానీ అట్లా ఏమి వేయలేదు. ఇది కొంచెం మనం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉంటే మనకి కర్రీ అనేది రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి, నేనైతే టేస్ట్ చేశాను. ఇగో చూడండి అసలు ఎంత బాగుందో, అసలు కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్గా ఎల్లోగా చాలా బాగుంది. మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా అయితే కాంబినేషన్తో నాకైతే నోరు ఊరుతున్నాయి. ఆల్రెడీ కొంచెమే టేస్ట్ చేశాను, మీరు కూడా తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.